కొత్త ఏడాది సంబరాలు అంబరానందుతున్న వేళ శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగే వాహనాలు నడుపుతున్న వారి కోసం హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ముషీరాబాద్ డిపో సమీపంలోని ఆజామాబాద్ క్రాస్ రోడ్డు వద్ద చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులను దూరం నుంచే చూసి పలువురు వెనక్కి తిరిగి పారిపోగా 15 మంది మందుబాబులు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వద్ద కాచిగూడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీలను ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పర్యవేక్షించారు. సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, రాణిగంజ్, మారేడుపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లోనూ పోలీసులు పెద్ద ఎత్తున బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. బస్సులు, కార్లు, బైక్లు సహా అనుమానం వచ్చిన అందరినీ తనిఖీలు చేశారు. తాగి వాహనం నడుపుతూ 6 చిక్కినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మందుబాబులకు పోలీసులు జలకిచ్చారు. తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు 80 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. ఐటీ కారిడార్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో కీలక ప్రాంతాల్లో 15 చోట్ల మియాపూర్, చందానగర్లోని 4 ప్రధాన కూడల వద్ద తనిఖీలు జరిపారు.